ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां कर्करदलसद्धेम पद्मां नराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयधां भक्तनम्रां भवानीं श्रीविद्यां सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं ओं श्री बेजवाड़ कनकदुर्गादेव्यै नमः। ओं श्री दुर्गामल्लेश्वराभ्यां नमः। మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు. గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా వెళ్ళాలి కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా. ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే. అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు, అది రవిచంద్రులు ఇద్దరు కూడా, తల్లి చంద్రుడు తండ్రి రవి. మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం. తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం. తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట. ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో కానీ శత్రు గ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్ర బుద్ధులు వస్తాయి. అంటే చాలా మంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు. పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్ని అడుగుతారు. అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలురా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళ్తారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవే అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళ్తుంది అనమాట. అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలా మంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిని పడతా ఉంటారు. చెడ్డవాళ్ళతో నమ్మడము, చెడ్డవాళ్ళని ప్రేమించడము, లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. దీనంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానం అంటే లాస్ అవుతాము, అందరూ డౌట్ లేదు. కానీ ఎలాగా అంటే శని ఆకర్షిస్తుంది అనమాట. మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నీచ ఆరాధన, నీచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి, స్ట్రైట్ థింకింగ్ ఉండాలి. మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి. అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్న నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నీచ శక్తుల్ని అంటే మనిషి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అంటే దేవతలు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు ఇలా మనకి మంచి చేసేటటువంటి వాడు. ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నీచ శక్తులు ఏంటంటే క్షుద్ర శక్తోపాసన, కర్ణపిశాచి విద్యలు ఇలాంటివన్నిటికీ కూడా ఆకర్షితులవుతారు. మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం, ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్ని చెప్తున్నాడు. అది కర్ణపిశాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి. ఏదైనా పెద్ద విద్య కాదు, అది మీరు కూడా చేసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దుబ్బ దగ్గర రెడ్డిచెర్ల సిద్ధార్థ గారి పెద్ద పేరు అనమాట. ఆయన కూడా ఏదడిగితే అది మీ జేబులో ఏదైనా డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు. అలా ఇవన్నీ వినడానికి కానీ ప్రాక్టికల్ గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు. కాబట్టి ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము, చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా, గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే కర్ణ పిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి.
అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము. అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక 4 సార్లు 5 సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రాన్ని చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి. మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి. అలాగా తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని, చెడ్డ ఆలోచన చాలు. అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి, లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి, ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షణ అయిపోతాయి అనమాట. అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డొస్తాయి. వక్ర మార్గాల్లో మనం అక్రమార్జితమైనటువంటి సంపాదన వీటి మీద దృష్టి పెడతాం. అలాగే ఈ కర్ణపిశాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది, కానీ అనవసరంగా 24 అవర్స్ చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది. మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినేదాకా కూడా వాళ్ళు నీ ఆ ట్రాప్లోకి మీరు వెళ్ళే దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి, మా గురువు గారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎవరిదైనా చార్ట్ చూస్తే ఒక క్షణం చూసి బాగుంది, అదే బాగాలేదు, 2 ముక్కలు చెప్తాను. అలా కాకుండా ఇది అదని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా మందిని మనం చూస్తున్నాం. డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్ట్ ప్రిన్సిపల్ డిసిప్లిన్. జ్యోతిష్యం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట. మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది. ఇప్పుడు ఈ యొక్క శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా, పిల్లలు కావాలా, తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా, వాళ్ళని పెంచాలా, కార్లు కొనాలా, బిల్డింగ్ కట్టాలా, ఏదో భౌతికమైనటువంటి ఒక డిసిప్లిన్డ్ గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది. అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాముకుడైపోతాడు అనమాట. అంటే ఓవర్గా మేన్ రాశి, ఈ మేన్ రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని బాగా జరుగుతుంది. మా ఉద్యోగాలు ఉంటాయండి, ఊడిపోతాయండి అనే భయంతో చాలా మంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీనరాశి వారికి మనకి ఉద్యోగాలు పోవడం ఇలాంటివన్నీ కూడా జరగవు. అయితే గురుడు అర్ధాష్టమంలో ఉన్నటువంటి కారణంగా మీకు ప్రతి పని కూడా కొంచెం ఆలస్యంగా అవడము ఇలాంటివి జరుగుతాయి. అలాగే మిథునంలో ఉన్నటువంటి ఈ గురు గ్రహము మీకు అనేకమైనటువంటి లాభాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. దగ్గర బంధువులతో మీకు వ్యయాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి వచ్చేసరికి జాబ్కి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి భయం లేదు, సెక్యూరిటీగా ఉంటుంది మీ జాబు. అలాగే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మేము చేస్తామండి అన్నా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో, బ్రిడ్జ్ వర్క్ చేయమని చెప్పేసి చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ వివాహాల కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడం అనేటటువంటివి జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించాలి అనేటటువంటి ధోరణితో వీళ్ళు ఈ మేన రాశి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త డిస్ట్రిక్ట్ పోస్టులు ఇవన్నీ కూడా పార్టీల్లో రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క జాతకంలో శుక్రులు కనుక బాగుండాలి. అందువల్ల ఈ శుక్రుడు మీకు మంచి స్థానాల్లో ఉంటే మరి వీళ్ళకి అందరికీ కూడా సినిమాల్లో మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా సన్మానాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి మనము దూరపు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నాయి. అలాగే దూరపు ఊర్లు వెళ్ళడము, బంధువులతో వినోద కార్యక్రమాలు పాల్గొనడము, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ సమయంలో వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి మళ్ళీ సంతానము కలగడానికి కూడా అవకాశం అధికంగా కనబడుతుంది. బంగారం షాపులు, ఫ్యాన్సీ షాపులు, 1 గ్రామ్ గోల్డ్ షాపులు, వైన్ షాప్స్, పబ్స్, రెస్టారెంట్స్, బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి బాగా అధికంగా ఉంది కాబట్టి అనవసరమైనటువంటి గొడవలకు వెళ్లకుండా అనవసరంగా మంచిగా సిస్టమేటిక్ గా వర్క్ చేసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి అపనిందలు మీ మీద రావు, లేదా అపనిందలు రావడానికి అవకాశం ఉన్నాయి. ఇంకా బాగా ఉండడానికి కొన్ని పరిహారాలు చెప్తాను.